ఫ్యాన్స్ అంతా షాక్ అయ్యే న్యూస్ ఇది. టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ నేషనల్ క్రష్ రష్మిక మందానకు అనుకోని కష్టం వచ్చి పడింది. సమంత, పూజా హెగ్డే లాంటి టాప్ హీరోయిన్లతో పోటీ పడుతూ దూసుకుపోతున్న ఈ బ్యూటీ జిమ్లో కసరత్తులు చేస్తుండగా కాలికి గాయమైంది. ఈ విషయాన్ని స్వయంగా రష్మిక తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా ఫ్యాన్స్తో పంచుకుంది. అయితే ఈ గాయం కారణంగా అమ్మడు కమిట్ అయిన భారీ ప్రాజెక్టుల షూటింగ్స్కు బ్రేక్ పడటంతో అభిమానులు కాస్త నిరాశకు గురవుతున్నారు. అయ్యో, ఇదేం కొత్త సంవత్సరం అనుకోవాలి, నా ఫేవరెట్ జిమ్లో ఇలా జరిగింది, ఇక కొన్ని వారాలు లేదా నెలలు హాఫ్ మోడ్లో ఉండాలి, ఎంతకాలం పడుతుందో దేవుడికే తెలియాలి, దమా, సికందర్, కుబేరన్ సెట్స్కి మాత్రం గెంతుకుంటూ వెళ్లాల్సింది అంటూ సరదాగా కామెంట్ చేసింది రష్మిక. తన డైరెక్టర్లకు స్పెషల్ సారీ చెప్తూ, డైరెక్టర్స్ సార్, ఆలస్యమైనందుకు క్షమించండి, తొందరలోనే వస్తా, యాక్షన్ సీన్స్లో దుమ్ము లేపడానికి లేదా కనీసం గెంతుతూ తిరగడానికైనా రెడీ అవుతా, ఎవరికైనా నేను కావాలంటే ఒక మూలను కూర్చుని సూపర్ అడ్వాన్స్డ్ బన్నీ హాఫ్ వర్కౌట్ చేస్తూ ఉంటాను, హహహ అంటూ తన ఫీలింగ్స్ ను ఫన్నీగా షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. రష్మిక పోస్ట్ చూసిన వెంటనే ఫ్యాన్స్ ఒక్కసారిగా కంగారు పడ్డారు. కామెంట్ల సెక్షన్ లో గెట్ వెల్ సూన్ అంటూ పెద్ద ఎత్తున విషెస్ తెలుపుతున్నారు. ఇక అసలు విషయానికి వస్తే, రష్మిక ప్రస్తుతం సల్మాన్ ఖాన్ తో కలిసి నటిస్తున్న సికందర్ మూవీ షూటింగ్ కు ఈ గాయం కారణంగా తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఏఆర్ మురుగదాస్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. అంతేకాదు, టాలెంటెడ్ హీరో ఆయుష్మాన్ ఖురానాతో కలిసి చేస్తున్న ధమా మూవీ కూడా 2025 దీపావళికి రిలీజ్ కానుంది. దీని షూటింగ్ కూడా వాయిదా పడే ఛాన్స్ ఉంది. ఇవి మాత్రమే కాదు, స్టార్ హీరోలు ధనుష్, నాగార్జునతో కలిసి నటిస్తున్న కుబేరా, విక్కీ కౌశల్తో చావా, రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్లో ది గర్ల్ ఫ్రెండ్ లాంటి ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు కూడా రష్మిక ఖాతాలో ఉన్నాయి. రీసెంట్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో కలిసి చేసిన పుష్ప ది రూల్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన విషయం తెలిసిందే. దీంతో రష్మిక కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. కానీ ఈ చిన్న గాయం కారణంగా అమ్మడి జోరుకు కాస్త బ్రేక్ పడినట్లయింది.